ఎక్కడున్నాడు? పార్దు 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 ఇదే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంటే తెలుసా? ఎవడో అనుకుంటున్నావా? మనమే, సీతారామ రాముడు తోకాయన హనుమంతుడు. 3 లక్షలు ఉంటే 6 నెలల పేకాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు, కానీ శ్రీరాముడిని శర్మ గారికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటి మాట్లాడవు? దేవుడు అలాగా ఉండకూడదు. నేను దేవుని కాదు, కనీసం ఇలాంటి మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్థుని కాదనలేదు. నేను పార్థుని కాదు. అంటే నువ్వు పార్టీ కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్థు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాదు. అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కానీ అర్థమైంది. పార్దు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డిని నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను. ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాధ్యత ఏం చిన్నపిల్లడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తావేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదే కదా. పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రాము, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారు చెప్పు.